నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోక్సో యాక్ట్తో పాటు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. కోవూరులో ఓ బాలిక మృతి చెందగా కాకాని వారి ఇంటికి వెళ్లారు. జనాన్ని పోగేసి చట్టానికి వ్యతిరేకంగా బాలిక కుటుంబ సభ్యుల వివరాన్ని బహిర్గతం చేశారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించారని టీడీపీ నేత మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. మరే నేరానికి పాల్పడారని కండిషన్ బెయిల్పై ఉన్న కాకాని చట్టాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, మొత్తం మీద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మరొక కేసు నమోదైంది. ప్రధానంగా చూస్తే ఆయన కావాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను రెచ్చగొట్టే వ్యవహారాలు సాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే కోవూరులో ఒక బాలిక విషయమై, ఆ సంఘటన విషయమై అక్కడికి ఆయన వెళ్లడం జరిగింది. నేతల్ని, స్థానిక నేతల్ని, అలాగే నెల్లూరు నుంచి పలువురు నేతలను తీసుకుని అక్కడికి వెళ్లారు. గుంపులుగా జనాలందరినీ కూడా సమకూర్చి ఆ బాలిక పేరు, అలాగే ఆ బాలిక సంబంధించి తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా ఒక రెచ్చగొట్టే ధోరణితో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గంజాయి బ్యాచ్లని, ఇతర మైనర్లు, వాళ్ళు కూడా నిందితులు కూడా ఇద్దరు కూడా వాళ్ళు మైనర్లు అయినప్పటికీ వాళ్ళ పేర్లు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి